హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకైతే ఉక్సులు పట్టి, తాళ్ళు పట్టి ఏ విధంగా అతుక్కోవాలో అయితే చూపిస్తానండి. ముందుగా షేప్ బెల్ట్ ఉన్న వైపు నుంచి అయితే ఒక స్ట్రైట్ పీస్ తీసుకుని, కింద వైపు నుంచి ఇలా కుట్టయితే వేసుకోవాలన్నమాట. అదేవిధంగా ఇంకో పీస్‌కి ఏ విధంగా వస్తుందో చూపిస్తాను మీకు. దీనికైతే పీస్ అయితే రివర్స్ అవుతుందన్నమాట. ఇదే విధంగా కింద నుంచి దీనికి కూడా వేసుకోవాలి. నేను కింద నుంచి వేయమన్నాను కదండీ! ఇలా వేయకూడదు. ఈ విధంగానే కింద నుంచి వేయాలన్నమాట. ఇదైతే కరెక్ట్‌గా మీకు ఏ డౌటు లేకుండా ఉక్సులు పట్టి, తాళ్ళు పట్టి మారకుండా కరెక్ట్‌గా అయితే వస్తుందన్నమాట ఈ విధంగా చేస్తేనే. ఈ విధంగా పెట్టి ఒక హాఫ్ ఇంచ్ అయితే ముందు మనం తీసుకున్న పీస్‌ని ఒక హాఫ్ ఇంచ్ ముక్క అయితే పైకి వదిలేసుకొని ఒక కుట్టయితే వేసుకోవాలండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు. చూస్తున్నారు కదా! చివరిదాకా ఒక కుట్టయితే ఇలా వేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న పీస్‌ని అయితే కట్ చేసేయాలన్నమాట. ఆ తర్వాత ఏంటి హాఫ్ ఇంచ్ వదులుకున్నాం కదా పైన, ఆ ముక్కనైతే ఫోల్డ్ చేసి పైన ఇంకో కుట్టయితే వేసుకోవాలండి. ఈ విధంగా. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఈ పీస్ ఇప్పుడు ఎలా ఫోల్డ్ అవుతుందో చూడండి. లోపల వైపుకి ఫోల్డ్ అవుతుంది కదా! అంటే మనకి పై వైపుకి కాకుండా లోపల వైపుకి ఫోల్డ్ అవుతుంది కాబట్టి ఇది ఉక్సులు పట్టి అనమాట. దీన్ని మడతపెట్టి అయితే మొత్తం ఫోల్డ్ చేసి లోపలికి ఒక కుట్టయితే వేసుకోవాలండి. ఈ విధంగా ఒక కుట్టయితే వేసుకోవాలన్నమాట దీనికి. నెక్స్ట్ వచ్చేసి తాళ్ళు పట్టి అనమాట. ఇది చూడండి ఇప్పుడు దీన్ని కూడా సేమ్ ఇదే విధంగా ఉక్సులు పట్టి ఏ విధంగా కుట్టామో అదే విధంగా ప్రాసెస్ చేయాలి. ముందు ఒక హాఫ్ ఇంచ్ అయితే వదిలేసుకొని పైనుంచి అయితే కుట్టు వేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఎక్స్ట్రా పీస్ అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే హాఫ్ ఇంచ్ వదులుకున్నాం కదా! దాన్నయితే ఫోల్డ్ చేసి మళ్ళీ కుట్టేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ అండి. ఇప్పుడైతే ఇది చూడండి ఎలా ఫోల్డ్ అవుతుందో. ఫ్రంట్ వైపుకి అంటే కరెక్ట్ సైడ్‌కి ఫోల్డ్ అవుతుంది కదా! ఇదైతే తాళ్ళు పట్టి అనమాట. మనం ముందు మైండ్‌లోంచి తాళ్ళు పట్టి, ఉక్సులు పట్టి అని మైండ్‌లోని తీసి నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయితే మీకు ఎప్పుడు తప్పుగా రాకుండా కరెక్ట్‌గా అయితే జాయిన్ చేస్తారనమాట. దీనికైతే 4 వైపులా కుట్టు వేసుకోవాలి. తాళ్ళు పట్టికైతే. ఉక్సులు పట్టికైతే ఒక కుట్టు వేస్తే సరిపోతుంది. ఇదండి ఫైనల్‌గా ఈరోజు మా వీడియో. మా వీడియోస్ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.